హైదరాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో అటవీ అధికారులను చిరుత ముప్పు తిప్పలు పెడుతోంది. 6 రోజుల నుంచి కనిపించకుండా దోబూచులాడుతూ అధికారులకు 3 చెరువుల నీరు తాగిస్తోంది. మేకను ఎరవేసినా బోను దగ్గరకు కూడా రావడం లేదు. ట్రాప్ కెమెరాలకు చిక్కి తప్పించుకుంటోంది. నిన్న రాత్రి కూడా మళ్లీ బోన్కు అత్యంత సమీపంలోకి వచ్చి తిరిగి వెళ్లిపోయింది. రాత్రి 8 గంటల సమయంలో చిరుత సిఐఎస్ఎఫ్ ఆఫీసర్స్ కంటపడింది. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. అయినా పట్టుకోలేకపోయారు. ఎయిర్పోర్ట్ ఆధీనంలో ఉన్న ఖాళీ స్థలంలో పెద్ద చెట్లు ఉండడంతో అక్కడే దాక్కున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పెద్ద ఎత్తున నీటి కుంటలు ఉండటంతో చిరుత బయటకు రావడం లేదు. చిరుతను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. నిన్నటి కదలికలపై ఏ ప్రాంతంలో చిరుత తచ్చాడుతుందో ట్రాప్ కెమెరా విజువల్స్ ను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పులి సంచరిస్తున్న 2 ప్లేస్లను కనుక్కున్నారు. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందో అని నిఘా పెట్టారు. మరో 2 రోజుల్లో చిరుతను బంధిస్తామని అటవీ అధికారులు చెబుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో అటవీ అధికారులను చిరుత ముప్పు తిప్పలు పెడుతోంది. 6 రోజుల నుంచి అటు కనిపించకుండా దోబూచులాడుతూ అధికారులకు 3 చెరువుల నీరు తాగిస్తోంది. మేకను ఎరవేసినా బోను దగ్గర కూడా రావడం లేదు. ట్రాప్ కెమెరాలకు చిక్కి తప్పించుకుంటోంది. నిన్న రాత్రి కూడా మళ్లీ బోన్కు అత్యంత సమీపంలోకి వచ్చి తిరిగి వెళ్లిపోయింది. రాత్రి 8 గంటల సమయంలో చిరుత సిఐఎస్ఎఫ్ ఆఫీసర్స్ కంటపడింది. వెంటనే అటవీ అధికారులకు వారు సమాచారం అందించారు. అయినా పట్టుకోలేకపోయారు. మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, అసలు ఏం జరుగుతోంది? చిరుత ఎందుకు అధికారులకు చిక్కడం లేదు? అటు మేకను ఎరవేసిన బోన్ పెట్టిన ట్రాప్ కెమెరాలలో కూడా చిరుత కనిపించకుండా తిరుగుతున్న పరిస్థితి నెలకొంటోంది. అధికారులు ఏమంటున్నారు? అసలు చిరుత ఆనవాళ్లు ఏమైనా కనిపించాయా? గత 6 రోజుల నుంచి కూడా చాలా చాకచక్యంగా చిరుతపులి వ్యవహరిస్తుంది. మేకని అక్కడ వారు ఎరవేసినా కూడా దగ్గర వరకు వెళ్తుంది, తర్వాత వెనక్కి వెళ్ళిపోతుంది. అదంతా కూడా ట్రాప్ కెమెరాలో చాలా క్లియర్గా కూడా స్పాట్ అయినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా అనేక వ్యూహాలు కూడా అధికారులు రచిస్తూనే ఉన్నారు. ఎట్లయినా ఈ చిరుతని ట్రాప్ చేయాలి, బోన్లో బంధించాలనే ఉద్దేశంతో దాదాపు 20 బోన్స్ను కూడా ఏర్పాటు చేస్తారు. దాంతోపాటు రాత్రిపూట ఎక్కువగా ఈ నీటి కుంట దగ్గర వెళ్తుందనే ఉద్దేశంతో ఆ నీటి కుంట దగ్గర కూడా 3 బోన్స్ కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడ కూడా మేక మాంసం ఏర్పాటు చేస్తారు. దాంతోపాటు మేకను కూడా అక్కడ పెట్టినటువంటి నేపథ్యం పడుతుంది. అక్కడ కూడా మేక మాంసాలు తినడానికి వస్తుంది, కానీ కొంచెం ఏదైతే ఇంకో 2 అడుగులు వేస్తే బోన్ ఉంటుంది, కరెక్ట్గా ఆ బోను లో పడుతుంది అనుకున్న సమయానికి మళ్ళీ వెంట రివర్స్ వెళ్ళిపోతుంది. సో ఇలా దాదాపు 6 రోజుల నుంచి కూడా ఆడుకుంటూనే ఉంది. ఇప్పుడు నేను ఉన్నటువంటి ప్లేస్లో నా రైట్ సైడ్, ఎగ్జాక్ట్గా రైట్ సైడు ఇక్కడ నుంచి సిఐఎస్ఎఫ్ అధికారులు రెగ్యులర్గా ఒక వెహికల్ వేసుకొని వాళ్ళు రౌండ్ వేస్తూ ఉంటారు రెగ్యులర్గా. ఎందుకంటే అక్కడంతా జంగల్ కాబట్టి ఇక్కడంతా గోడ ఉంది. గోడ వెనకాల ఎవరైనా ఇక్కడ ఆగి ఉన్నారా, లేకపోతే ఇక్కడ ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయా ఏంటనేది చెక్ చేసుకోవడానికి వారు నిత్యం పర్యవేక్షిస్తుంటారు, వెళ్తూ ఉంటారు. వీరు వెళ్తున్నటువంటి ప్రాంతాల్లో కొంచెం రైట్ సైడ్ దాదాపు 200 మీటర్లు 100 మీటర్ల ప్రాంతంలో ఈ చిరుత నిన్న రాత్రి కనపడినట్టుగా తెలుస్తుంది. వారు వెంటనే అటవీ శాఖ అధికారులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వారు కూడా అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నించారు. కానీ బాగా చీకటి రాత్రిలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాకపోతే బోన్ ద్వారానే పట్టుకోవాలని కూడా అధికారులు చూస్తున్నారు. ఎందుకంటే నిన్న దాదాపు 5 బృందాలుగా ఏర్పడి మొత్తం సర్చింగ్ చేశారు. అంతా ఆ ప్లేస్ని లొకేట్ చేయడానికి వారు చాలా ప్రయత్నించారు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా అది ఎంత రేడియస్లో ఎక్కువగా తిరుగుతుంది, 500 మీటర్ల 200 మీటర్ల ఏ ప్లేస్లో ఎక్కువగా తిరుగుతుంది, 2-3 ప్లేస్లు పాటు ఐడెంటిఫై చేసినప్పటికీ ఒకరోజు ఒక ప్లేస్లో ఉంటుంది, మరొక రోజు ఇంకో ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. ఇట్లా దాదాపు ఈ 3-4 కిలోమీటర్ల రేడియస్లో వారు అటు ఇటు తిరుగుతూనే ఉంది. కాకపోతే వాటర్ కోసం 3-4 అక్కడ వాటర్ ఫౌంట్స్ ఉన్నాయి కాబట్టి, అక్కడ నీటి కుంటలు ఉన్నాయి కాబట్టి వాటి దగ్గరికి వస్తుంది, నీరు తాగుతుంది, మళ్ళీ వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. అయితే ఇంత శబ్దం వస్తుంది, రోజుకు వందలాది ప్లేన్స్ అక్కడ ల్యాండ్ అవుతుంటాయి, తర్వాత
టేక్ ఆఫ్ అవుతుంటాయి, ఈ మార్గం ద్వారానే వెళ్తుంటాయి. ఎందుకంటే ఈ మార్గం లెఫ్ట్ సైడ్ రైట్ సైడే మొత్తం ఆ రన్వే కూడా అవన్నీ ఉన్నాయి. దిగాలన్నా వెళ్ళాలన్నా కూడా ఇటువంటి ప్రాంతం, కానీ సౌండ్ చాలా విపరీతంగా ఉంటుంది. ఇంత సౌండ్ వచ్చినా కూడా ఆ ఇన్ని రోజులు ఆ చిరుతపల్లి ఎలా ఉండింది, ఎందుకంటే మామూలుగా సౌండ్ వస్తే పారిపోతుంటాయి, ఎలా ఉందనేది కూడా అధికారులకి అంత చిక్కడం లేదు. గతంలో కూడా షాద్నగర్లో ఇలాగే వ్యవహరించింది. దాదాపు 5-6 రోజులు ముప్పు తిప్పలు పెట్టింది, అయినా దొరకలేదు. అప్పుడు తప్పించుకున్న పులి ఎక్కడ పోయిందో తెలియదు. ఇప్పుడు కూడా ఈ ఎయిర్పోర్ట్లో దొరికిన బట్టి అదే పులిగానే అధికారులు భావిస్తున్నారు. దాన్ని ట్రాప్ చేయడానికి అనేక రకాలుగా కూడా వాళ్ళు ప్రయత్నిస్తున్న బట్టి ఈ నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఇవాళ మళ్ళీ ఒకసారి లోపల మొత్తం నిన్న రికార్డ్ అయిన బట్టి విజువల్స్ ఏదైతే ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో అవంతా కూడా వారు చెక్ చేస్తున్నారు. ఏ ప్రాంతంలో ఇది మరొకసారి స్పాట్ అయింది అనేది కూడా చూస్తున్నారు. ఎందుకంటే మనం నైట్ 8 గంటలకి 11 గంటలకి 10:55కి దాదాపు 3 ప్లేసుల్లో అది క్యాప్చర్ అయింది కెమెరాలో. దాని ఆధారంగానే వాళ్ళు ఒక ఐడెంటిఫై చేసుకున్నారు, ఈ ప్లేస్లో ఎక్కువగా టచ్ ఆడుతుంది, ఇక్కడ మనం కొంచెం ట్రాపింగ్ ఎక్కువ చేయడానికి వ్యూహాలు రచించాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ పులి చాలా చాకచక్యంగా వ్యవహరిస్తుంది, చాలా భయంకరమైనటువంటి, ఎందుకంటే అది జాడి చేసే అవకాశం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక మనుషులుగా వాళ్ళు వితౌట్ ప్రొటెక్షన్ వెళ్తే కంపల్సరీ దాడి చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని ఎట్లా ట్రాప్ చేయాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తున్న బట్టి పరిస్థితిగా పడుతుంది. ఏదన్నా మాంసపు ఆధారితమైనటువంటి ఫుడ్ వేసి దాన్ని ట్రాప్ చేయడానికి దాదాపు ఇవాళ రేపు కూడా అట్లనే చూసిన తర్వాత డైరెక్ట్గా అది ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక్కున్న తర్వాత దాడి చేయాలనే ఉద్దేశంతో వీరు కూడా అటవీ శాఖ అధికారులు కూడా ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా విజువల్స్లో, ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం కాబట్టి కాస్త వెహికల్స్ కానీ కార్లు కానీ వెళ్తున్నాయి. లేకపోతే రైట్ సైడ్ ఒక ఇది ఉంది, పొలం ఉంది, ఇక్కడ మామిడి చెట్టు అలాగే జామ చెట్టుకు సంబంధించినటువంటి పొలం ఉంది. ఇక్కడ నిత్యం రైతులు పని చేసుకుంటారు. దీని పక్కనే గులాబీ తోట కూడా ఉంది. ఈ ప్లేస్ అంతా కూడా నిత్యం వాళ్ళు పని చేసుకుంటారు. కానీ ఈ చిరుతపులి అడుగుజాడులు ఎక్కువగా అయిపోవడం వల్ల ఇది ఒకవేళ ఇన్ కేసు బై మిస్టేక్లో సౌండ్ ఎక్కువైపోయి ఈ గోడ దూకిచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గోడ కూడా చాలా తక్కువ హైట్ ఉంది కాబట్టి గోడ దూకి వచ్చేస్తుందేమన్న భయంతో ఎవరు పనులకు రావట్లేదు. ఈవెందో గులాబీని కోయడానికి కూడా మనుషులు దొరకడం లేదు కూడా వీళ్ళు రైతులు వాపోతున్నారు. వీళ్ళందరూ కూడా 9 గంటలకు వస్తున్నారు, 11 గంటల పొద్దున్న 11 గంటల లోపల 2-3 గంటల్లోనే పని ఫినిష్ చేసుకుంటున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు భయంతో అట్లా చేస్తున్న నేపథ్యం. సాయంత్రం అయితే 6 గంటల నుంచి ఒక్క మనిషి కూడా కనపడబట్టి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎవరు బయటికి రావట్లేదని చాలా క్లియర్గా చెప్తారు. అయితే అధికారులు ఇక్కడ గొల్లపల్లి దగ్గర చాలా సమీపం ఉంది. ఫస్ట్ రోజు మాత్రం హెచ్చరికలు ఇచ్చారు, తర్వాత ఒక ప్రికాషన్ అనేది ఎవరు కూడా చెప్పలేదు. కనీసం మామూలుగా ఇలాంటి సందర్భాలు వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి, దండోరా వేస్తారు, కానీ అది మాత్రం వేయలేదనేసి కూడా స్థానికులు వారు చెప్తున్నారు. తొందరగా పట్టుకోండి, ఎందుకంటే మా పనులన్నీ చాలా ఇబ్బందికరంగా ఉందనేసి కూడా వారు స్థానికులు తమ సమస్యలు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.